యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోవక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. చూడండి, ఈ యొక్క సొలొమోను రాజు అడుగుతున్న మాటలు, దేవా, నేను నీతో 2 మనవులు చేస్తున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన అబద్ధపు మాటలు పలకవద్దు. వ్యర్థముగా చాలామంది జీవితంలో ఈ యొక్క వ్యర్థమైన మాటలకి సమయం ఎక్కువ ఇస్తారు కదా. ఎంత సమయం ఇస్తారో, ఉదయం లేచిన కాండి వ్యర్థమైన మాటలు నోటికి అన్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. మనమంట మాట్లాడే ప్రతి మాట అక్కడ పరలోకంలో గ్రంథంలో లిఖించబడుతూ ఉంటుంది. నువ్వు ఏ మాట మాట్లాడుతున్న ఆ మాట అక్కడ ముద్రించబడుతూనే ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యర్థమైన మాటలకి సమయం ఇవ్వద్దు. మన నోట వ్యర్థముగా పలికినట్లయితే మనలో ఉన్న దేవుని శక్తిని కూడా కోల్పోతూ ఉంటాం. మన నోటి మాటలు చాలా బహు జాగ్రత్తగా దైవికమైన మాటలు, సత్యమైన మాటలు పలికినప్పుడు నీవంట నీ వెముకలకు, నీ శరీరానికి ఒక బలమును పొందుకుంటావంట. ఎప్పుడైతే నీవు దేవుల్లో ఉంటూ నీ నోటికి వచ్చిన మాటలు పలుకుతూ మాట్లాడుతూ అబద్ధాలు ఆడినప్పుడంట, వాటి వల్ల కలిగే నష్టాలు శరీరంలో ఉంటున్న వెముకలు, అవయములను క్షీణించిపోతూ ఉంటాయి అంట. ప్రియులారా, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థముగా పలకొద్దు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టవద్దు. మన సమయము ఉంది అంటే ప్రభుతో ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నామంటే ప్రభు యొక్క మాటలని మనం పలుకుతూ ఆ యొక్క వారిని కూడా బలపరిచే వారిగా ఉండాలి. అందుకే ఈ నోటితోటే ఏదైనా వచ్చేది. మన నోరు మంచిగుంటే ఊరు మంచిగుంట అంటారు, పెద్దలు అంటుంటారు. కాబట్టి నోటి మాట బహు జాగ్రత్తగా. అందుకే ఇక్కడ ఏమంటుండో, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము 2. ఇంకోటి, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. ఎంత గొప్ప మాట. మనం ఏమడతాం చెప్పండి? ఫస్ట్ పేదరికం గురించి అంటామా? ఐశ్వర్యవంతులం కావాలయ్యా, ధనము కావాలయ్యా, గొప్పోలమైపోవాలయ్యా, గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉండాలయ్యా అని మనం అడుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం అసలు దేవుడిని మర్చిపోతాం. ఇక అసలు దేవుడు వైపుగా మన మనసు ఆలోచన ఉండేది. దేవుడి దగ్గరికి వచ్చేవారు ఎవరు అంటే, రోగము తగ్గని వారు, బాగోలేని వారు, ఆర్థిక సమస్యలు, అనేక సమస్యలతో ఉన్న వాళ్ళు వస్తారు. ఎప్పుడైతే దేవుడు అయ్యో నా బిడ్డలు ఏడుస్తూ వచ్చారు కదా నిస్తే, వెంటనే ఐశ్వర్యాన్ని బట్టి ఇక దేవుడి వైపు కూడా చూడరు. రోగం తగ్గిపోగానే దేవుడి వైపు కూడా చూడరు. కానీ ఇక్కడ అడుగుచున్న ఈ మాటలను వింటుంటే అసలు ఎంత హృదయంలో ఇది అనిపిస్తుంది. ఈ స్థలంలో నిజంగా ఆ మాటలు వింటుంటే ఎంత అనిపిస్తుంది అంటే, మరి సొలొమోను రాజు గారు మాట్లాడుతున్న మాటలు ఎంత అడుగుతుండు? వ్యర్థమైన మాటలు నా నోటు ఉండొద్దయ్యా, అబద్ధములు నా నోటు ఉండొద్దయ్యా, ఈ 2 ఉండొద్దు అంటాడు. ఇంకోటి ఏమంటున్నాడు? పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు వద్దు అంటున్నాడు. తగినంత మాత్రమే నాకు దయచేయి. అది కూడా చూద్దాం కింద. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అంటుండు. సరిపడంత నాకు చాలు, ఎక్కువ వద్దు, అసలు లేకుండా నన్ను చెయ్యొద్దు అని అడుగుతున్నాడు. మన జీవితంలో కూడా ఈ లోకంలో ధనము, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ వ్యర్థమైనవి. దేవుని ప్రేమను కలిగి దేవునితో ఉంటే చాలు. ఈ లోకంలో వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వద్దు. అబద్ధమైన మాటల్ని విడిచిపెట్టి సత్యమైన మాటలు, యథార్థమైన స్థితిని, దేవునికి ఇష్టకరముగా మనం నిలిచి ఉన్నట్లయితే మనకు దేవుడు అన్ని విషయాలలో మనకి అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దేగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా,
నీ యొక్క వేకమైన కృపరి కాసి కమాందిరి స్టెల్ బి గోబ్రి ఖాందిరి స్టెల్ బి గోవా షూరిల రాందిరి కోలిరి కవర కమాందర దేవా ప్రతి వేకంగా ప్రభు పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకొనుచు ప్రతి దినము వెలిగించబడుతున్న బిడ్డల ప్రభా ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డలు ఇంకను బహుగా వెలిగించండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలమని ఆశీర్వాదం పొందుకుని కృపరి కమాందలరా రోకివాసి కాందిరివా షూరిలరా కమాందర దేవా ఇప్పుడే ప్రతి బిడ్డను మీ శక్తి చేత నింపండి అయ్యా, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. ప్రతి వేకమైన మీ కార్యముల వారి పట్ల జరిగించమని అడుగుతున్నానయ్యా. నీ గొప్ప వేకమైన కృప ఆశీర్వాదాల చేత నింపమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.